హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో యూట్యూబ్లో మనకు ఫేమస్ యూట్యూబర్ మిస్టర్ బిస్ట్ ఛానల్ చూడండి. ప్రతి వీడియోకు మిలియన్స్లలో వ్యూస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోని ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో మిస్టర్ బిస్ట్ ఛానల్ అనేది మెయిన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ ఇప్పుడు మనకు తెలుగులో వస్తుంది. ఇలాంటి సెట్టింగ్స్ వల్ల మన ఛానల్కి ల్యాక్స్లలో మిలియన్స్లలో వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఒకప్పుడు మనం ఒక వీడియోని వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే దాన్ని మాన్యువల్గా ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ మనకు యూట్యూబ్ ఒక సెట్టింగ్స్ని, ఒక అప్డేట్ను తీసుకొచ్చింది. సో ఈ అప్డేట్ ఏంటంటే డబ్బుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్బుడ్ అని చూపిస్తుంది. ఏదైనా ఒక పాపులర్ వీడియోని యూట్యూబ్ ఆటోమేటిక్గా మన రీజనల్ లాంగ్వేజ్లోకి డబ్ చేసి చూపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వీడియోకి వ్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆడియో ట్రాక్ పైన క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 23 లాంగ్వేజెస్లలో మిస్టర్ బీస్ట్ వీడియో అయితే ప్లే అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ వీడియోస్ వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మరి మన ఛానల్లో ఈ ఆప్షన్ ఎనేబుల్ ఉందా లేదా, మన ఛానల్కి ఆప్షన్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటే, ఈ ఆప్షన్ కనుక మీ ఛానల్లో ఉంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల మీ వ్యూస్ ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఒక ఛానల్ని చూపిస్తాను, ఇంగ్లీష్ ఫ్యాక్ట్ ఛానల్ ఇది. సో జస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఓన్లీ 3000 సబ్స్క్రైబర్స్, అంటే 3300 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ ఈ ఛానల్లో ఈ ఆటో డబ్బింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో అది ఎట్లా అంటే, సో యూట్యూబ్ మనకు మెయిల్ పంపిస్తుంది ఆటో డబ్బింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందా లేదా అనేది. సో చూడండి, నాకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది మార్చ్ 7th రోజు. ఆటో డబ్బింగ్ విల్ సూన్ బీ ఎనేబుల్డ్ ఆన్ యువర్ ఛానల్ అని చెప్పి. సో యూట్యూబ్ ఏం చెప్తుంది, మీ ఛానల్లో ఆటో డబ్బింగ్ అనేది ఎనేబుల్ చేయబోతున్నాం. సో మీరు అప్లోడ్ చేసే వీడియోని యూట్యూబే మల్టిపుల్ లాంగ్వేజ్లోకి డబ్ చేసి చూపిస్తుంది అని చెప్పి. సో ఇది ఒక బెస్ట్ అప్డేట్ ఇది. సో ఈ విధంగా మన ఛానల్లో ఈ ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం వల్ల మన ఛానల్ అనేది మల్టీ లాంగ్వేజెస్ వరకు రీచ్ అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఈ వీడియోని ఇంగ్లీష్లో చేశాను. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందంటే మల్టిపుల్ లాంగ్వేజ్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళ లాంగ్వేజ్లో వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో మరి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ డిఫాల్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో అడ్వాన్స్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్ డబ్బింగ్ అని ఉంటుంది. ఆటోమేటికల్లీ ట్రాన్స్లేట్ యువర్ ఆడియో ట్రాక్స్ ఇంటూ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ యాడ్స్ దెమ్ టు యువర్ వీడియో అని వస్తుంది. ఇక్కడ అలో ఆటోమేటిక్ డబ్బింగ్ అని పెట్టండి. సో మాన్యువల్లీ రివ్యూ డబ్స్ బిఫోర్ పబ్లిషింగ్ అని పెడితే ఏంటంటే ప్రతిదీ మనం మాన్యువల్గా చేసుకోవాలని ఉంటుంది. సో ఇట్లా అలో ఆటోమేటిక్ డబ్బింగ్ అనే ఆప్షన్ని మనం ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఆటోమేటిక్గా డబ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్న వీడియోని నేను ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తాను, అది వేరే లాంగ్వేజ్లోకి ఎట్లా డబ్ అవుతుందో. సో ఇప్పుడు ఇది ఒరిజినల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ పాజ్ చేస్తున్నాను. ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి. సో చూడండి, ఇక్కడ నాకు 9 లాంగ్వేజెస్ ఎనేబుల్ అయ్యాయి. ఆడియో ట్రాక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 9 లాంగ్వేజెస్, అందులో ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియా, ఇటాలియన్, జపానీస్, పోర్చుగీస్, స్పానిష్. సో ఈ 9 ఆప్షన్స్ ఎట్లా ఎనేబుల్ అవుతాయంటే మన ఛానల్లో ఆడియన్స్ సెక్షన్లో ఏ కంట్రీస్ నుంచి మన ఛానల్కి ఆడియన్స్ వస్తున్నారు అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి కంట్రీస్ నుంచి మన ఛానల్కి వ్యూస్ వస్తూ ఉంటే అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ లాంగ్వేజెస్ని ఎనేబుల్ చేస్తుంది. సో ఇప్పుడు నేను హిందీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఆడియో అనేది హిందీలో ప్లే అవుతుంది. సో చూడండి, ఇప్పుడు నాకు హిందీలో ప్లే అవుతుంది. సో అండ్ హిందీ కాకుండా ఇంకా వేరే ట్రాక్ సెలెక్ట్ చేసుకుంటే ఇటాలియన్, జపానీసు, స్పానిష్. సో ఇప్పుడు నేను జర్మనీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా ఏమవుతుంది, మన వీడియో అనేది మల్టీ లాంగ్వేజెస్లో ప్లే అవుతుంది. దీనివల్ల వ్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్యాక్ట్ వీడియోస్కి, డాక్యుమెంటరీస్కి, ఇన్ఫర్మేషన్ వీడియోస్కి, ఈవెన్ టెక్ వీడియోస్కి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. సో ఈ ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే ఛానల్ వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంది, మనం ఎక్కువ మంది గ్లోబల్ ఆడియన్స్ని రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి మీ ఛానల్లో ఈ ఆప్షన్ ఎనేబుల్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేసేసి ఏదైతే ఆ ఛానల్కి లింక్ ఉన్న మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ ఓపెన్ చేసి ఆటో
ఆటో డబ్బింగ్ అని చెప్పి టైప్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ నుంచి మీకు కనుక మెయిల్ వస్తే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని మీ వీడియోని ప్లే చేసేసి ఇక్కడ సెట్టింగ్ పైన చూడండి. లేదు మీరు డైరెక్ట్ చూడాలి అంటే వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ పైన ఆడియో ట్రాక్స్ అనే కనుక ఉంటే మీ ఛానల్లో ఈ ఆప్షన్ ఎనేబుల్ అయినట్టు. ఈ ఒక్క ఆప్షన్ ఎనేబుల్ అయితే ఛానల్ రీచ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అండ్ ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఇదే రీజన్ మనం చాలామంది అనుకుంటాం మిస్టర్ బీస్ట్కి అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎట్లా వస్తాయి. సో ఎట్లా వస్తాయి అంటే మిస్టర్ బీస్ట్ ఛానల్ని యూట్యూబ్ అనేది మోర్ దెన్ 30-40 లాంగ్వేజ్లోకి ఆటోమేటిక్ డబ్ చేస్తుంది కాబట్టి ప్రతి రీజన్లో అంటే ప్రతి కంట్రీలో ఆ ఛానల్కి వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో దానివల్లనే చూడండి ఇక్కడ ఏ వీడియో ఓపెన్ చేసినా మిస్టర్ బీస్ట్లో మీకు ప్రతి వీడియో 10 మిలియన్స్, 20 మిలియన్స్, 30 మిలియన్స్. సో చూడండి 42, 100 మిలియన్స్, 104 మిలియన్స్, 181 మిలియన్స్. సో ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి అంటే 100% మొత్తం ఈ ఒక్క రీజన్ వల్లనే కాదు. సో దీంట్లో ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి ఆటో డబ్బింగ్ అనేది కూడా ఒక ఆప్షన్. సో ఈ ఆటో డబ్బింగ్ ఎనేబుల్ అవ్వడం వల్ల కూడా వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇట్లా మీ ఛానల్లో కూడా ఆటో డబ్బింగ్ ఛానల్ కనుక ఎనేబుల్ అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మీ ఛానల్లో కూడా వ్యూస్ గ్లోబల్ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.